కమింగ్ టు భైరవం, ఇట్స్ మల్టీ స్టారర్, హై వోల్టేజ్లో అనిపిస్తుంది. ఒక పక్క మనోజ్ గారు, మరో పక్క రోహిత్ గారు, మధ్యలో మీరు. అసలు అంటే ఇప్పటి వరకు మీరు యాజ్ ఎ హీరోగానే చేశారు. సో వై మల్టీ స్టారర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏం నచ్చింది మీకు? మల్టీ స్టార్ కాదండి, కథ చాలా బాగా నచ్చింది. ఆ కథలో నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు చాలా, మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్ నా క్యారెక్టర్ సీను అనే క్యారెక్టర్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది నేను ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను మీరు మీకు సినిమా చూస్తే డెఫినెట్గా మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు సీనుయే, సినిమా పేరే అల్లుడు సీను. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పెట్టాను, మళ్ళీ పెట్టారు. 10th యానివర్సరీ. కంగ్రాచులేషన్స్ ఫర్ 10 years. 10 years అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్ని నిలదొక్కుని చాలా ఉంటారు. సో ఏం చెప్తారంటే 10 years జర్నీ విత్ ఫిల్మ్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. చాలా నేర్చుకుంటామండి, ప్రతి ఒక్క విషయంలో మనం చాలా నేర్చుకుంటాం. అండ్ డెఫినెట్లీ నాకు ఈ 10 years ఆఫ్ మై జర్నీలో ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను నమ్మి ఈ కుర్రాడు ఏ కథకైనా బాగుంటాడు, ఈ కుర్రాడికి ఏ కథను న్యాయం చేయగలుగుతాడు అని ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలిగాను. ఫస్ట్ దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మంచి కథలు చెప్పాలనుకున్నాను. ఈ నెక్స్ట్ 10 years ఆఫ్ మై లైఫ్ మంచి కథలు, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఆడియన్స్కి. నా దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా మినిమం ఉంటుంది, మినిమం గ్యారంటీడ్ మూవీ. వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్కి వర్త్ అనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ కాన్ఫిడెన్స్ ని ఏమనాలి అంటారు? అంటే మీరంతా దీనిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు కంగర సినిమాలు చేయాలని ఎప్పుడు అనుకోనండి. మంచి కథ వచ్చినప్పుడే, మంచి కథలు వచ్చినప్పుడే చేస్తాను. నేను ఎప్పుడు ఏదో టక్కుమని ఇప్పుడు సినిమాలు చేయాలి కదా, ఖాళీగా ఉన్నాం కదా, ఇయర్లీ మనకి 2-3 సినిమాలు వచ్చేయాలి కదా, అలాంటి మైండ్ సెట్తో ఎప్పుడైనా సినిమాలు చేయను. నాకు ఆ కథ దొరికి నన్ను ఎగ్జైట్ చేసి ఈ కథ రేపు ఆడియన్స్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనం ఆడియన్స్కి ఇవ్వగలుగుతాం, ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేసాం అని ఒక ఫీలింగ్ నాకు వచ్చినప్పుడే నేను సినిమా చేస్తాను. ఇప్పుడు ముగ్గురు హీరోలతో చేస్తున్నారంటే స్క్రీన్ స్పేస్ కూడా తగ్గుతుంది. అవును, సో అంటే అలా ఏం లేదండి. ఈ సినిమా మీరు చూస్తే ఆల్మోస్ట్ మేము ఉంటే కలిసి ఉంటాం, లేకపోతే నా ఎంత సోలో వర్షన్ ఉంటుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రతి సీన్లో మేము కలిసి ఉంటాం, లేకపోతే ఆ సీక్వెన్స్ మొత్తం కూడా మీకు ఒక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీ ముగ్గురు కూడా బయట బాగా ఎంజాయ్, బాగా హైపర్. బట్ అంటే మీ ముగ్గురు కలిసిన టైమింగే వేరు. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో వాటిలో కూడా సో చాలా డామినేషన్ ఉంటుంది. బట్ సినిమాలో యాక్షన్ పార్ట్ మాకు ఎక్కువ కనిపిస్తుంది, హై వోల్టేజ్. బట్ ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈవెన్ మనోజ్ గారి చిన్న, అంటే నాకు హీరోయిన్ మధ్యలో చిన్న లవ్ ఇంట్రెస్ట్ లో ఒక చిన్న కామిక్ గానే ఉంటుందండి. సో దట్ ఈస్, అండ్ దాంతోపాటు మనోజ్ గారి వైఫ్ తోటి, రోహిత్ గారి వైఫ్ తోటి నాకు వాళ్ళిద్దరితో మధ్యలో జరిగే, మా వదినతో జరిగే చిన్న, అవి కూడా కొంచెం ఫన్ మోడ్ లో ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో అంటే ఒక యంగ్ జనరేషన్ లైక్ అలా చెప్పొచ్చు. సో వాళ్ళని ఇలా ఏమంటారు, ఒక దగ్గర తీసుకొచ్చి మా ముందుకు ప్రెజెంట్ చేస్తున్న డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సూపర్బ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నాకు డైరెక్టర్ గారి ఫస్ట్ ఫిల్మ్ కానీ సెకండ్ ఫిల్మ్ కానీ చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎమోషన్స్ చాలా బాగా తీశారు, నాంది. సెకండ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుంటుంది, ఉగ్రం. ఆ రెండు కలిపితే చాలా అద్భుతమైన సినిమా వస్తుందని బట్టి నేను ఫిక్స్ అయ్యాను. సో అదే మా భైరవ్. సో మీకు మేకింగ్ పరంగా కానీ, ఎమోషన్ పరంగా కానీ మీకు చాలా ఒక మంచి కథ చూసామని మట్టికి డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మా ముగ్గురిని బ్యాలెన్స్ చేసి మమ్మల్ని మమ్మల్ని కరెక్ట్గా ఎలా ప్రజెంట్ చేయాలో ఆయనకి కరెక్ట్ ఫుల్ క్లారిటీ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా అండ్ చాలా ఫాస్ట్గా ఒక ప్రొడ్యూసర్స్ డిలైట్ అయినా. సో చాలా అద్భుతంగా సినిమా తీసి మా అందరికి ఇచ్చారు. అండ్ మీరందరూ కూడా సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది, ఈ సినిమా విజయ్ కనకమెడ్ల గారు చాలా మంచి టాప్ డైరెక్టర్ అని డెఫినెట్గా అవుతారని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు సినిమా చూసాక. దీంట్లో బాగా ఊర మాస్ లుక్ లా కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం అంత బియర్డ్ కానీ హెయిర్ కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టామన్నమాట. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ మై డైరెక్టర్ గారు, బికాజ్ దే ఆల్ సపోర్ట్. ఏంటంటే మనకి ఇలాంటి ఇప్పటివరకు నన్ను కనిపించినట్టుగా అండ్ అట్ ది సేమ్ టైం రిలేట్ అవ్వాలి. సీను మనలో ఒకడు, సీను మన ఇంటి కుర్రాడు, మన ఇంటి పక్కన ఉండే ఒక కుర్రాడు లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను డైరెక్టర్ గారు కాన్స్టెంట్గా థాట్ పెట్టుకొని కష్టపడి ప్రాపర్గా ఈ సినిమా చేశాను.